సార్ మదనాచార్యులు గారు సార్కి వయస్సు సుమారుగా 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో కూడా డబుల్ డిగ్రీ చేశాడు. అంటే ఒక 5 years బ్యాక్ మళ్ళీ పిహెచ్డి చేసి డాక్టరేట్ సారు డాక్టర్ మదనాచార్యులు గారు. ఇప్పుడు కూడా తెలుగు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో సార్ మళ్ళీ పాఠాలు చెప్పడానికి వెళ్తారు. సో అంత గొప్ప వారిని మన స్కూల్కి తీసుకొచ్చాము. సార్కి మన స్కూల్తో చాలా అనుబంధం ఉంది, ఈ ఊరితో కూడా. ఎందుకంటే పద్మపల్లిలో కూడా సారు ఒక 15 సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళారు. ఈ స్కూల్లో కూడా పాఠాలు చెప్పి వెళ్ళారు. ఇప్పుడు సార్ యొక్క మార్గదర్శనం మీరు తీసుకోబోతున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. సో తదుపరి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత అందరికీ నేషనల్ ఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నారు, విద్యను నేర్చుకున్నారు, విజ్ఞానం నేర్చుకున్నారు, జ్ఞానం తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ మీకు జాతీయ జెండాను ప్రతి ఒక్కరు తీసుకొచ్చాము. తీసుకొని ఇంటి నుంచి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక దేశభక్తిని మీరు తీసుకెళ్ళి మన భారతదేశం ఎప్పుడు గర్వపడేలా మీరు ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం కూడా ఉంది. రూట్స్ వింగ్స్ అండ్ ద నేషన్ కాన్సెప్ట్ అదే. సో ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు ఉన్నందుకు సంతోషం. నెక్స్ట్ ఓవర్ టు సార్ మదనాచార్య సార్ గారికి. సచ్చిదానంద రూపాయ విశ్వమంగళ హేతవే విశ్వధర్మైక మూలాయ పరమేశ్వర నమస్తుతే. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శనమైన తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధిత విషయపృక్త వాగర్ధిత పతిపత్తయే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వర. విశ్వకర్మ సమారంభం స్వరూప మధ్యమం అస్మదాచార్య పర్యంతరం వందే దేవం గురు పరంపరం. పర్వాలేదు. ఇది ఎలా ఉందంటే, చుట్టం ఇంటికి వచ్చాడు. మొట్టమొదటి పిలిచారు నన్ను. ఇంట్లో చుట్టంతో మాట్లాడతారు. బస్ స్టాండ్కి వెళ్తుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. బస్ ఎక్కినాక కూడా మాట్లాడుతూనే ఉంటారు. కండక్టర్ రైట్ రైట్ అన్నాక కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేనే మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మాధవరెడ్డి గారు అరంగేట్రం చేశాడు, పిల్లలతో ఆటలు ఆడుకున్నాడు, చదరంగం ఆడాడు, తన జ్ఞాపకాలన్నీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నా జ్ఞాపకం ఒక్కటి చెప్తాను, అన్నీ చెప్పాను. ఎందుకంటే టైం లేదు. అందరూ చెప్పిన కదా రైట్ రైట్ అనే సమయం ఇది. ఒక 10-15 నిమిషాలు మాట్లాడి తర్వాత పాద పూజ గురించి చేద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు ఎవరిని కనరు నాకు తెలిసి. మరి ఎందుకు వచ్చినారు పిల్లలంతా? ఎందుకు వచ్చినారంటే పిల్లలే తల్లిదండ్రులను ఎన్నుకుంటారు. నేను ఎవరికి పుడితే నా కోరికలు తీరుతాయి, ఎవరికి పుట్టాలి. అందుకోసము గౌతమ బుద్ధుడు మంచి తల్లి కోసం వెతికాడు, దొరకలేదు. చివరికి మాయాదేవి దొరికింది. ఆమెకి 9 నెలల 9 రోజుల వయసు ఉంది. ఈయన కూడా పోతే దొరుకుతుందో దొరకదని ఆమె కడుపులో పుట్టాడు. అందుకని ఈనాడు పిల్లలు వైజ్ఞానికం బాగా పెరిగి ఎవరు కలవన్నారు మిమ్మల్ని అని అడుగుతున్నారు. నేను కలలేకరా, నువ్వే వచ్చావని చెప్పాలి. నువ్వే వెతుక్కొని వచ్చావు నా కడుపులో పుట్టడానికి. నా కడుపులో పుడితే ఏం కోరిక తీరుతావో ఆ కోరికలు పెట్టుకొని వచ్చినావు ఇక్కడికి. అందుకని కన్నావు. కన్న తర్వాత మనం చేయాల్సిన అంశం ఏమిటి? ఇందాక వారు చెప్పారు, ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి. నేను ఏం చేయగలను? ఈ సమాజానికి నేనేం చేయగలను? నేనెవరు? నేను నిన్ను నీవు అంటున్నాను, నువ్వు నన్ను నీవు అంటున్నావు. నీలో ఉన్న నేనే, నాలో ఉన్న నేనే. అయినా ఎందుకో నాన్న వెనుకపడ్డాడు, అమ్మ ముందుకొచ్చింది. అందరూ అమ్మ ప్రేమను పొగిడేవారే. అమ్మ నడుము మొదటి సింహాసనం, నాయన భుజాలు 2వ వాహనం. నాన్న ఏం చేస్తున్నాడు? తనకు కనిపించని ప్రపంచమంతా చూపించడానికి భుజాలు ఎక్కించుకుంటున్నాడు. తన తల్లి చూడని విషయాలన్నీ అతను చూస్తున్నాడు. కనుక తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, మన పిల్లలు గొప్పవాళ్ళు కావడం అవసరమే, వాళ్ళ కోసం కష్టపడడం అవసరమే. కానీ మన కష్టం కూడా వాళ్ళకు తెలియాలి, మనం పడుతున్న కష్టం కూడా వాళ్ళకు తెలియాలి. తెలియకపోతే ఉదాహరణ చెప్తాను. ఇందాక వారు చెప్పిన దాంట్లో నేను ఒక అమ్మాయి, ఇంట్లో అమ్మ ఏం పని చెప్పలేదు, ఒక్కతే కూతురు, 2 పిల్లలే కంటున్నారు. అందుకని పిల్లలకు అపరూపంగా బాయిలర్ కూడా
కోడిలాగా పెంచుతున్నారు, నాటుకోడిలాగా పెంచడం లేదు. ఏమవుతుందో ఏమో, అది అదవుతుందో ఏమవుతుంది, ఇది అట్లా పెంచుతున్నారు పిల్లల్ని. పెంచిన తర్వాత పెళ్లి చేశారు, అత్తగారింటికి పోయింది. వంట చేయాలి, పుస్తకం కొనుక్కొచ్చుకుంది, వంటల పుస్తకం పేజీ చెప్పింది. వంకాయ కోయవలను, వంకాయ కోసి గిన్నెలో వేసింది, కడగవలను కడిగింది, స్టవ్ మీద పెట్టవలను పెట్టింది, 20 నిమిషాల తర్వాత దించవలను దించింది. కానీ పుస్తకంలో స్టవ్ ముట్టేయాలని లేదు, పుస్తకంలో రాయలేదు స్టవ్ ముట్టేయాలని. ఈ స్టవ్ ముట్టేయాలని ఎవరు చెప్పాలి? అమ్మని చెప్పాలి. అమ్మ చెప్పలేదు, స్టవ్ ముట్టేవాళ్ళు లేదు. అయ్యగారు భోజనానికి వచ్చాడు, రాగానే వంకాయ కూర పెట్టేసింది. ఏమమ్మా ఏం కూరది? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పుస్తకం చదువు. దాంట్లో ఎట్లుంది అట్లా వేసిన, వంకాయలు కోసిన, గిన్నెలో పోసిన, నీళ్లు పెట్టిన, స్టవ్ మీద పెట్టినా 20 నిమిషాలకు దించిన. ఇక్కడ ఏమంటావు? ఒకవేళ నేను నిజమైన పతివ్రత అయితే నేనే వంకాయలని అలానే ఉండును కాక, అది కూడా కాలేదు. అంటే ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో మరి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏం చెయ్యాలి, ప్రతి విషయం తెలవాలి పిల్లలకి. మనం చెప్పట్లేదు, చెప్పకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇంకా తల్లిదండ్రుల సేవ గురించి ఒకటి చెప్తాను నేను. పూర్వకాలంలో ఉన్న కథ. ఒక కౌశికుడు అనే మహాముని 12 సంవత్సరాలు ఒక చెట్టు కింద తపస్సు చేశాడు. చాలా మహానుభావుడు ఆయన. తపస్సు చేసిన తర్వాత ఏమైందంటే కాకికి తెలియదు పాపం, ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఉండని తెలియక ఆ మీద రెట్ట వేసింది. కాకి రెట్ట వేసింది. మహా తపస్వి కదా, వెంటనే కోపం వచ్చింది. ఆ జ్ఞానాగ్నికి కాకి తగలబడిపోయింది. ఆకలి అవుతుంది, ఊళ్ళోకి వచ్చాడు, ఒక ఇంటికి వచ్చాడు. భగవతే భిక్షాందేవి అని ఆమె భర్తకు భోజనం పెడుతుంది. కొంచెం ఆకలి వ్యవస్థ. 12 సంవత్సరాలు తపస్సు చేసిన మహాయోగిని నన్ను ఆపకుంటావా? స్వామి, నేను చెట్టు మీద కాకిని కాదు అన్నది. నేను చెట్టు మీద కాకిని కాల్చిన సంగతి ఏ అమ్మాయికేం తెలుసు? ఎట్లా చెప్పింది? ఇందాక అన్నట్టు ఎట్లా చెప్పింది? చూడు స్వామి, నీకు ఇంకా ఏం తెలియనట్టుంది విషయం అంతా. ఓ పలానా దగ్గర ధర్మవాదుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోవన్నది. ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన ఏం చేస్తుందంటే కసాయవాడు, మాంసం అమ్ముతున్నాడు. ఈ కసాయవాడు నాకేం చెప్తాడు అనుకున్నాడు ఈయన. ఆయన ఏమయ్యా పలాని పతివ్రత పంపించిందా అన్నాడు. ఆమెమో నేను చెట్టు మీద కాకిని కాదన్నది. ఈయనేమో పతివ్రతను పంపించిందా అని అడిగిండు. ఏం సంగతి నాకేం అర్థం కావట్లేదు. చూడండి, మీతో మాట్లాడాలంటే ఒక 10-20 నిమిషాలు ఆగండి, మాట్లాడతాను నేను. 20 నిమిషాల తర్వాత మాంసం అమ్మడం అయిపోయింది. ఆ ఉన్న డబ్బులు తీసుకొని బియ్యమో ఏవో కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వంట చేసి ఆ తల్లిదండ్రులకు భోజనం పెట్టి, ఆ తల్లిదండ్రులు తిన్న తర్వాత వీళ్లకు భోజనం పెట్టి ఇప్పుడు చెప్పండి అన్నాడు. అప్పుడు ఏనన్నాడంట, ఏమయ్యా పలాని పతివ్రత పంపిందనే సంగతి నీకు ఎట్లా తెలిసింది? నేను పుస్తకాలు చదివినా, ఋషిని, మంత్రాలన్నీ వచ్చు, తపస్సు చేసిన 12 సంవత్సరాలు అయినా నాకేం రాలేదు. నీకెట్లా వచ్చింది? ఏం చదివినావు చెప్పాను. నేనేం చదవలేదు, నాకేం తెలియదు. పొద్దుగాల అక్కడ పోతా, ఆ మాంసం తీసుకొస్తా, అమ్ముతా, ఆ మాంసం అమ్మిన తర్వాత వచ్చిన పైసలు, మిగిలిన పైసలు తీసుకుపోతా, వంట చేస్తా, మా అమ్మ నాయనకి పెడతా, ఎవడని వస్తే ఆయనకి పెడతా, అంత మించి ఇంకేం లేదు. మా నాయన సేవ చేస్తా, అమ్మ సేవ చేస్తా. ఇది అమ్మ నాయన సేవ చేస్తూ అంత తెలుస్తుంది. ఏడ ఉందో అదంతా తెలుస్తుంది. ఇందాక వారు చెప్పారు కదా, నేను కూడా నెక్కరవాడినే, ఇంకా ఆయన పర్వాలేదు, నేను కూడా నెక్కరవాడిని అన్నట్టు పూసుకున్నవాడిని. ఒక్క విషయం చెప్తాను నేను. ఒక్క విషయం చెప్పిన తర్వాత ఇంకా నేను కొంచెం ముందుకు మీ టైంను చూస్తున్నాను. నేను టైంను చూస్తూ ఒక 15 నిమిషాల్లో మరి పాద పూజక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. అది కూడా నేనే చేస్తా కనుక అక్కడ అవసరాన్ని బట్టి వాడెవడో పలికెడిది భాగవతమట, పలికించడి విభుడు రామభద్రుండట, నీ పలికిన భవార మగునట, పలికిన వేరెండు కాదా పలకగనేలా, వాడేం పలికిస్తే అది పలుకుతాను. ఇక్కడ మనం చూసాల్సినటువంటి సేవా దృక్పథం ఒక్క మాట చెప్తాను చెప్పాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. 6వ తరగతిలో ఒక దేవదాన అని ఒక మాస్టర్ ఉండేవాడు. ఒరే ఉపన్యాసం పోటీలో నీ పేరు రాసిన, అర్థమైనా మాట్లాడాలి. నాకు చాలా భయం, మీలాగా ఎవరైనా మాట్లాడాలంటే ఎవరు రాలేదు, భయం. చెప్తున్నా, మరి పిచ్చి పిచ్చి వేసాలేదు, మాట్లాడాలి అంతే. స్టాఫ్ రూమ్లో పిలిచిండు, రాసిచ్చిండు, చదువుకో మాట్లాడు. నేను చాలా తెలివికలవాడిని. నేనేం చేశానంటే ఉపన్యాసం పోటీ ఉన్ననాడు బడి బంద్,
బడి పోలేదు. పుస్తకాలు తీసుకొని ఇంటికాడికి పోవా. మధ్యలో దోస్తులు ఉంటారు, అడ్డా ఉంటుంది, మన దోస్తులు అడ్డా, అక్కడ కూర్చున్నాం. క్లాసు ఉపన్యాసం స్టార్ట్ అయింది, మధురాచార్య లేడు. అరే ఏమైంది రౌండ్ పోయి పిల్లగాడు పోయి సరే ఇంటికి పోయి మధురాచార్య పట్టుకారా పోయి ఇంటికి పోయాను. ఇంటికి పోతే మా అమ్మ ఏం చెప్పింది బడికి పోయాడు. మా అమ్మ బడికి పోయాడు అని చెప్పింది. అరే బడికి రాలేదు, ఇంట్లో ఏడున్నాడు రాను, దోస్తులు అడిగాడు, ఒక పలానా దగ్గర ఉంటాడు పట్టుకారాడు, పట్టుకొచ్చి కూర్చున్నాను. ఇంకా నేను తెలియగలవాడు. నా నెంబర్ 4, 1, 2, 3 పిలిచారు. 4 నెంబర్గా పిలుస్తారు కదా, నెక్స్ట్ 4 కదా, అంతే బయటకు వెళ్ళిపోయాను. మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. ఇంకా ఎవరిని పిలుస్తాడు చూద్దాం, నేనైతే లేను కదా. ఆ సార్ ఏం చేసిండు, మధురాచార్య సార్ పిలిచాడు, లేడు, ఎక్కడ కనపడతలేడు. తర్వాత నెంబర్ 5 వాడిని పిలిచాడు. వాడిని పిలిచిన తర్వాత ఇక నా పేడా పోయిందిరా నాయన, 5వ నెంబర్ ఆయన పిలిచిండు కదా, పేడా పోయిందని వచ్చి కూర్చున్నాను. కూర్చోండి నన్ను పిలిచిండు వాడు. ఇక నాకేం అర్థం కాలేదు. చేతులు కట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. సార్ చెప్పింది కడగడగడగది ఫస్ట్ ప్రైజ్ వచ్చి 9వ తరగతికి వచ్చేవాడికి, ఒరేయ్ నువ్వు ముందు మాట్లాడొద్దు, నువ్వు ముందు మాట్లాడితే తర్వాత వాళ్ళకి ఏం దొరకలేదు, ఆఖరికి మాట్లాడాలి. అలా శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుడు దేవదానం గారు నన్ను ఈ రోజు లక్షల మంది కూర్చొని నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వచ్చింది? నాలో ఉన్న టాలెంట్ గుర్తించాడు మాస్టర్. ఆ టాలెంట్ గుర్తించి మాస్టర్ ఆయన ఈ గ్రామానికి నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. పుష్కర కాలం నేను ఈ ఊళ్ళో ఉన్నాను, పుష్కర కాలం ఈ ఊళ్ళో నీళ్లు తాగాను. 1 సంవత్సరం మాత్రం కౌలుదారిగా ఈ ఉన్నత పాఠశాలలో పాఠం చెప్పాను. కౌలుదారును, పట్టాదారిని కాదు. ఎందుకంటే పట్టాదారి వేరే పాఠశాలలో ఉండేవాడిని, డెప్యుటేషన్గా ఇక్కడ వచ్చేవాడిని. కౌలుదారిని కనుక 1 సంవత్సరం పాఠాలు చెప్పాను ఈ పాఠశాలలో. 1 సంవత్సరం పాఠశాల పాఠం చెప్పడమే చాలా మంది తెలిసిపోయినారు. అలా జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, తల్లిదండ్రుల కంటే కనిపించని ఆ దైవం కంటే ఆ దేవుడు ఏడవుడో ఎవరిని కనపడలేదు, కనపడ్డోడు ఎవడు చెప్పడు. నాకైతే తెలియదు, నాకైతే కనపడలేదు, మరి మీకు ఎవరికైనా కనపడలేదు నాకు తెలియదు. కానీ కనిపించిన తల్లిదండ్రులు దైవం. కనిపించని ఆ దేవుడి కంటే కని పెంచిన తల్లిదండ్రులు ఈ దైవ స్వరూపులు. అందుకని ఈ దైవ స్వరూపులు ఎవరంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దేవతల కంటే కూడా దేవుడు లేడు. కానీ నాన్న ఎందుకు వెనుకబడ్డాడు? ఎక్కడ కూడా అమ్మకి బాగున్నటువంటి ప్రాధాన్యత నాన్నకు ఉండదు. ఎందుకు ఉండదంటే, నాన్న తన దుఃఖాన్ని బయట పెట్టాడు, తన ప్రేమను బయట పెట్టాడు. దానికి మీకు ఉదాహరణ చెప్తాను. మీకు అందరికీ తెలిసిన కథ, మహాకవి భారవి. ఆయన చాలా గొప్పవాడు, పండిత ప్రపంచం అంతా ముత్తుకుంటున్నది చాలా గొప్పవాడని. కానీ అయ్య మెచ్చుకోవట్లేదు. ఒకనాడు అమ్మతో అన్నాడు, అమ్మ ఏంది మా నాయన సంగతి ఒకసారి చూడు. అరే లోకమంతా మెచ్చుకుంటుందండి మహాకవి భారవిని, ఒక్క మాట అనొద్దా? నాకెంత బాధ అవుతుంది, మా నాయన మెచ్చుకోకపోతే అందరూ మెచ్చుకోండి అని అడిగాడు. ఈ భార్య విన్నది. చూడు అమ్మ, రేపు నాయన సంగతి ఎంతో తేల్చేస్తాను, నాకు ఇదంతా కుదరదు అని చెప్పి అటక ఉంటుంది కదా దర్వాజా దగ్గర, అటక మీద కూర్చొని పెద్ద రాయి తెచ్చుకొని కూర్చున్నాడు. నాయన బయటికి వెళ్ళేటప్పుడు వేయటమే ఇక అంతే. లోపల అమ్మ నాయన మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా లోకమంతా మెచ్చుకుంటుంది, ఏదో పిల్లగాడు బాధపడుతుంది, ఒక మాట చెప్పరాదా అని. అప్పుడు తండ్రి అన్నాడు కదా, నా పిల్లవాడు గొప్పవాడు కావడం నాకు తెలియదా? వాడు ఎంత గొప్పవాడైతే అంత సంతోషం నాకు. కానీ పిల్లవాడిని తండ్రి పొగడకూడదు. ఎందుకంటే పొగడితే వాడు ఇంకా మీదికి పోతాడు. మా నాయన కూడా మెచ్చుకున్నాడు, ఇక అయిపోయింది, ఆగిపోద్ది చదువు. అందుకని నేను పొగడతలేనే, నాకెందుకు ఇష్టం లేదు, నా పిల్లవాడు పెద్దవాడు అవుతుంటాడు. వెంటనే వాడు దిగొచ్చి నాన్న కాళ్ళ మీద పడ్డాడు. నాన్న పొరపాటు అయిపోయింది, ఈ 1 నిమిషం మీరు ఈ మాటలు మాట్లాడుకోకపోతే అయిపోయేదే నీ సంగతి కదా అని అన్నాడు. నేను తప్పు చేశాను, నాకు శిక్ష వేయండి. అరే ఏమిరా తెలిసిపోయింది కదరా తప్పు చేసినా అని, ఇంకా నన్ను శిక్ష వేయమంటావు? లేదు, నాకు శిక్ష కావాలి. ఏమి శిక్ష కావాలి? ఆయన ఏం చెప్పాడంటే, అత్తగారింటికి పోరా, అత్త ఎడమ చేత్తో ఉప్పేసిన దాకా ఉండిరా. అత్త ఎడమ చేత్తో ఉప్పేయాలి, అప్పటిదాకా నువ్వు ఉండి రాకు అత్తగారింట్లో అన్నాడు. అత్తగారింటికి పోవడం ఆనందమే కదా.
అల్లుడు వస్తే ఎంత సంతోషం ఉంటుంది. అందుకని మనం బిడ్డ పెళ్ళైన తర్వాత తీసుకొచ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? వారం రోజులు 10 రోజులు మీరు మా ఆయన కొంటారు పోవాలంటే. అదే కనుక అల్లుడు తెచ్చుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, అల్లుడు ఉన్న రోజులు ఉంటుంది. అందుకని అల్లుడు వచ్చాడు, ఉన్నారు హాయిగా మొదటి 4 రోజులు 5 రోజులు మంచి సంసారం మంచి అని తీసుకొచ్చి పెడతారు. అన్నీ ఏమేం కావాలను. ఇంకా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏం పెడతారు? ఏం లేదు. ఓ పొలం కాడికి పోయిరాపో, పొలం కాడికి తోలేరు, ఆడి తోలు, అన్ని పనులు చెప్తున్నారు ఇక అల్లుడికి. ఎవడైతే ఒకనాడు 3 రోజులు అల్లుడు, రోజు అల్లుడా. అందుకని మామగారు బాత్రూంలో రాసిండంట, వచ్చిన చుట్టము 3 రాత్రులే ఉండవలేను, ఏ చుట్టమైనా 3 రోజులే అని చెప్పిండట. తెల్లారి అల్లుడు ఏం చేసిండంటే అక్కడ రాశాడు, నవరాత్రి, శివరాత్రి, వసంత నవరాత్రులు, ఈ 3 అయిపోయిందాకా ఉంటాను. అంటే 3 అయిపోయాకే సంవత్సరం అయిపోతుంది. నవరాత్రి అయిపోయింది, ఆ నవరాత్రులు నేను 3 రాత్రులే, ఎక్కువ ఉండదు. ఇక ఉండగా ఉండగా ఒకనాడు అన్నం తింటుంటే అత్తగారి ఉప్పు కావాలి కదా పెరుగులో, ఆ ఎడమ ఏదో పని చేస్తుంది కుడి చేత్తో అని తీసుకొచ్చి ఆ ఉప్పు అక్కడ పడేసింది. పడేగానే భార్య పిలిచి, అమ్మా నా పరీక్ష అయిపోయింది, నేను వెళుతున్నాను. ఇప్పుడు మీరు కూడా పరీక్షకు ఉన్నారు కదా, రేపు పరీక్ష రాయబోతున్నారు. పరీక్ష రాయబోయేటప్పుడు ఒక చిన్న అంశాన్ని చెప్తాను చూడండి. దారిలో పోతున్నారు, నాలంటేనే కలిశాడు, మీరు పరీక్షకు పోతున్నారా? సరే ఒక చిన్న పని చేయండి, ఇక్కడ అన్ని గుణకరాలు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చిన ఎన్ని గుణకరాలు పోసుకోండి, పోసుకొని ఇంటికి తీసుకోకండి, మీ ఇష్టం. కానీ తెల్లారి చూస్తే మాత్రం తన ఆశ్చర్యపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. పిల్లలు ఏం చేశారు, ఏదో ఆయన చెప్పిన ఏదో చెప్పిండు కదా సరే అని ఎవరికి ఇచ్చినట్టు నచ్చినట్టు 4 అయినా 10 ఒక ఆయనది 50 60 అంటే తీసుకుపోయారు. ఇంటికి పోయిన తర్వాత తెల్లారి ఉప్పిచ్చిస్తే అన్ని వజ్రాలని. ఎంత అన్యాయం జరిగింది. నేను 4 తెచ్చుకున్నాను, అరే ఇంకో 10 ఏం తెచ్చుకుంటే వజ్రాలు అయిపోకూడదు. 50 తెచ్చుకున్నాడు, వాడికి 50 వజ్రాలు. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీ 10th క్లాస్కి ఎంత అవసరమో అంతే చదవాలి కదా. అదే చదవడం ఇందాక వారు చెప్పినట్టుగా పనిలో గనక చదువు వస్తే అది మర్చిపోరు. పని కాకుండా పుస్తకాలు చదివితే మస్తకాల్లో ఉంటుంది కానీ జ్ఞాపకం రాదు. అందుకే నేను తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పిల్లలు పరీక్ష రాసిన 3 గంటల టైం దాకా మీరందరూ ఇంటికాడ కూర్చొని హయగ్రీవాయ నమః అని చదవండి. ఓం హయగ్రీవాయ నమః. వీళ్ళు పరీక్ష రాసినంతసేపు తల్లిదండ్రులు చదవాలి. చదివితే ఏమైందంటే ఇప్పటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే వీళ్ళంతా లోపల ఏది ఫీడ్ చేశారో ఆడు పోయిన తర్వాత అది గుర్తుకొస్తుంది. ఇది నేను ఎంతో మంది చెప్పాను. MBBS 4-5 సార్లు ఫెయిల్ అయ్యి నా దగ్గరకు వచ్చింది ఒక ఆమెకు చెప్పాను, అన్ని పాస్ అయింది, 1 ఫెయిల్ అయింది. అరే అన్ని పాస్ అయిన గురుగారు 1 ఫెయిల్ అయినంటే ఆ ఒక్కనాడు నీ జాతకం బాగలేదమ్మా, గ్రహచారం బాగలేదు, మళ్ళీ రాయని చెప్పాను. ఇప్పుడు MA సమరేఖలో MS చేస్తుందా. ఎందుకు చెప్తున్నానంటే ఇది అనుభవం, ప్రతి వాళ్ళకు అనుభవం ఉంటుంది. అనుభవం వచ్చింది మర్చిపోదు. అది ఇంకొక కథ చెప్పి నేను పాద పూజకు ఏర్పాటు చేస్తాను, వినండి. మీరంతా తెలిసిన వాళ్ళే, కృష్ణ కాలంలో అనుకుంటాను అష్టదిగ్గజ కవులను ఉండేవాళ్ళు, వినండి. అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణుడు కూడా ఒక కవి. అందరిలో పిల్లలు ఎక్కువ, ఎలుకలు ఎక్కువైనాయంట. తెలుసా? ఎలుకలు అంటే తెలుసా? ఎలుకలు ఉన్నాయా మీ ఇంట్లో? అక్కడ కూడా అందరి ఇళ్లలో ఎలుకలైనాయి. రాజుగారు ఏం చేసిందంటే అందరిని పిలిపించి ఒక పిల్లిని ఇచ్చిండడు అందరికి. పిల్లిని ఎందుకు ఇచ్చాడంటే ఎలుకలు పోతాయి కదా, పిల్లితో పాటు ఒక ఆవుని ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లికి పాలు పోయడం మొదలుపెట్టారు. బాగా రాజుగారు ఇచ్చింది కదా. తెనాలి రామకృష్ణుడు మొట్టమొదటి రోజు వినండి బాగా వేడి చేసి ఆ పిల్లి ముంగల పెట్టిండడు. ఈ పిల్లి ఏం చేసింది, పాలు తాగకపోయింది, మూతి గారింది. ఇక తెల్లారించి పాలు తాగుతలేదు. అది ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న ఎలకలన్నీ పోయినాయి. మిగతా వాళ్ళ ఇంట్లో ఎలకలు అట్నే ఉన్నాయి, ఎలకలు పోలేదు. ఎందుకు? పిల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యా మీ ఇంట్లో మీరందరూ అందరి పిల్లలు బాగా లావైనాయి, ఈయన పిల్లి బక్కవు. ఏమయ్యా నేను ఆ ఊరిచ్చినా కదా పాలు పోస్తాడు, ఏమో అయ్యా నా పిల్లి పాలు తాగట్లేదు. పిల్లి పాలు తాగకూడదు అని వాడిని పిలిచి పిల్లి పాలు తెచ్చినట. అది ఇట్లా చూసి ఉరికేది. ఏమైంది? ఎలుక పోయింది, అది బాగుపడింది. మీరు కూడా చదవండి, అవసరం ఉన్నంత వరకే వాడుకోండి, అంతకు మించి తాగొద్దు. ఇందాక వారు చెప్పినారు కదా, ఇట్లా నీళ్లు తీసుకొని ముక్కు ముంచి తీసుకోమన్నారు.
అంటే పరిమితి మించి పోకూడదు. తల్లిదండ్రులు కూడా నేను పాదపూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఈ భగవంతుడు ఇచ్చిన టైం ఇంతవరకు, ఇప్పటికే 2 అవుతుంది. అందుకని పాదపూజకు ఏర్పాటు చేయండి, ఆ తర్వాత చెప్పేటప్పుడు చెప్తాను. గురుగారు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు పాఠశాల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.